అలాగే ఈ సినిమాకి మెయిన్ అసెట్ మ్యూజిక్. పాటలు సినిమా రిలీజ్ ముందు పాటలు రిలీజ్ అయిన పాటలు అన్నిటికీ మంచి అప్లాజ్ వచ్చింది కదా. సో మ్యూజిక్ గురించి ఏం చెప్తారు? మ్యూజిక్ స్వరాజ్ అని, యాక్చువల్లీ అబ్బాయి పేరు రాజశేఖర్, స్క్రీన్ నేమ్ స్వరాజ్ అని. అతను నా ఫ్రెండ్ ఒక ఆయన సురేంద్ర కృష్ణ అని లిరిక్ రైటర్, నాకు మంచి ఫ్రెండ్, నాకు సబ్జెక్ట్స్లో కూడా వర్క్ చేశాడు ఆయన. సో ఆయన ద్వారా ఇతను పరిచయం, ఇతను తీసుకొచ్చి మంచి మ్యూజిక్ డైరెక్టర్ అని తీసుకొచ్చి పరిచయం చేశాడు. అంటే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకునే ఇంటెన్షన్ లేదు, ఐడియా లేదు అసలు నాకు. ఏంటంటే ఫస్ట్ దీనికి 2 years ముందర ఇళయరాజా గారితో ఒక సినిమా ప్లాన్ చేసాం, సేమ్ ప్రొడ్యూసర్తో, అది వర్క్ అవ్వలేదు. సో నేను ఫిక్స్డ్ ఇళయరాజా ఫ్యాన్ అండి, అండ్ ఐ కెనాట్ థింక్ ఎనీబడి బిగ్గర్ దన్ దట్. అంటే ఈరోజు మోడర్న్ ట్రెండ్లో చాలామంది యంగ్ పీపుల్ వచ్చారు, ఎక్స్ట్రీమ్లీ టాలెంట్ పీపుల్, బట్ నాకు ఒక ఫిక్సేషన్ ఉంది. సో అండ్ మెలడీ కూడా. సో అనుకోకుండా కలిసిన అబ్బాయిని వచ్చారు, పరిచయం చేసిన తర్వాత హీ జస్ట్ జనరలీ ప్లేడ్ సమ్ ట్యూన్స్ అండి. సో ఒక సాంగ్ చేదైనా బాధైనా అది గిటార్లో ప్లే చేసి వినిపించాడు. సో నాకు బాగా నచ్చిందండి. మెలోడీ అంటే నాకు వీక్నెస్ బేసిక్గా. ఫస్ట్ అక్కడ సగం పడిపోతాను, తర్వాత విషయం తర్వాత. సో అక్కడ బాగా కనెక్ట్ అయ్యాను, ఇది చాలా బాగుంది మ్యూజిక్ అని. తర్వాత అతను చాలా హార్డ్ వర్క్ చేశాడండి. వాట్ ఐ డిడ్ వాస్, దాంట్లో ఆ సినిమాలో మ్యూజిక్ అలా ఇంకా బాగా రావటానికంటే ఇట్ వాస్ ఆల్ రాజశేఖర్స్ టాలెంట్. ఐ వాజ్ బేసిక్లీ సెలెక్టింగ్ కొన్ని చిన్న చిన్న కరెక్షన్స్ అక్కడెక్కడ చెప్పాను. అంటే ఈ సౌండింగ్ ఇలా ఉంటే బాగుంటుంది, లేకపోతే ఇక్కడ ఇలా ఉంటే బాగుంటుంది, చిన్న చిన్న కరెక్షన్స్ అండి. బట్ టోటల్ సోల్, దానికి హోల్ అండ్ సోల్ క్రియేట్ చేసింది అతను. చాలా బాగా చేశాడు, వెరీ వెరీ టాలెంటెడ్ పర్సన్. ఇప్పుడు నేను అతనికి ఎప్పుడైతే నేను అతన్ని ఐ ఫౌండ్ హిమ్ వెరీ టాలెంటెడ్. ఐ టోల్డ్ హిమ్ వన్ థింగ్, ఏమండి మీరు ఇది మనం వేస్ట్గా ఖర్చు పెట్టద్దండి. యూ స్పెండ్ మనీ వేర్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఇన్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మంచి సింగర్స్, శంకర్ మహాదేవన్ గారు, చిత్ర గారు, కుమార్ సాను, సోను నిగమ్ గారు, చిత్ర గారు, ఇలాంటి శంకర్ మహాదేవన్ గారు, ఇలాంటి మంచి మంచి సింగర్స్ అక్కడ స్పెండ్ చేద్దామండి. అండ్ ఐ టోల్డ్ హిమ్ ఆర్టిస్టులు, ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్సు అందరినీ మనం ఇక్కడ తీసుకొచ్చి చేయడానికి, లేకపోతే వాళ్ళందరినీ ఒక చోట అసెంబుల్ చేయడానికి చాలా ఎక్స్పెన్సివ్ ఎఫర్ అవుతుంది, మన సినిమాకి ఎఫర్ట్ చేయలేం. సో మీరు ఏం చేస్తారంటే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు బాంబేలో ఉంటే బాంబేలో వెళ్ళండి, మీరు ఎక్కడ ఉంటే ట్రావెల్ చేయండి. మీరు ఇండివిజువల్గా ట్రావెల్ చేయడం వల్ల పెద్ద కాస్ట్ అవ్వదు. సో మీరు అక్కడికి వెళ్ళి ఆర్టిస్ట్ దగ్గర మీరు అక్కడ రికార్డ్ చేసుకుని వస్తే, ఆ రోజు కూడా రికార్డ్ చేసుకుని తెచ్చుకునే టెక్నాలజీ అప్పటికే స్టార్ట్ అయిపోయింది. సో ఇతను రాజశేఖర్ ట్రావెల్ ఆల్ ఓవర్ ద కంట్రీ అండి. అకార్డియన్ ప్లేయర్ కోసం నార్త్ ఇండియా కూడా వెళ్ళాడు, కొంతమంది ఫ్లూట్ ప్లేయర్స్. సో బేసిక్గా బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్లో ఇవన్నీ పెద్ద నథింగ్ అండి, ఎందుకంటే దే కెన్ ఎఫర్ట్ టు డూ ఎనీథింగ్. సో ఆ మూవీ ఆ క్వాలిటీ రావడానికి కారణం ఏంటంటే, అప్పుడు కీబోర్డ్ ప్లేయర్స్ కేరళలో ఉండేవారు. మన గోపి సుందర్ గారు 2 సాంగ్స్కి కీబోర్డ్ ప్లేయర్ ఆ సినిమాకి. సో రాజశేఖర్ వెంటనే ఐడెంటిఫైడ్ ఆల్ దీస్ పీపుల్ ఓకే పర్సనల్గా. డ్రమ్మింగ్ ఇతను బాగా చేస్తాడు, అకార్డియన్ ఇతను బాగా ప్లే చేస్తాడు, ఆ ఫ్లూట్ ఇతను బాగా చేయగలడు. ఇలాగా ఆ ఫీల్డ్లో బెస్ట్ ఎవరైతే ఉన్నారో ఒరిజినల్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్, వాళ్ళని ఐడెంటిఫై చేసి, అంటే వాళ్ళు ఆల్రెడీ ఫేమస్ పీపుల్, వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళ చేత వర్క్ చేస్తున్నారు. అలాగే సింగర్స్ కూడా. సో అందు గురించి ఆ సినిమా క్వాలిటీ ఆఫ్ ద మ్యూజిక్ విల్ బి ఎక్స్ట్రాడినరీ. వాట్ ఎవర్ వీ స్పెంట్ ఆన్ దట్ వెంట్ ఇన్ టు ద మ్యూజిక్ రాదర్ దెన్ వేస్టింగ్ ఎనీ అదర్ థింగ్. సో అది నేను ఐడెంటిఫై చేశాను. ఎందుకంటే ఖర్చు పెట్టేయటం చాలా ఈజీ, ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్, దట్ రిఫ్లెక్ట్ అవ్వదు. మీకు అంతే ఖర్చు అయింది, నాకు అంతే ఖర్చు, నాకైన ఖర్చుకి వాల్యూ ఫర్ మనీ అనేది నేను ఎప్పుడు చూస్తానండి. ఐ లుక్ ఇట్. అంటే సినిమా తీసేటప్పుడు కూడా స్క్రీన్ మీద కనపడాలి వాట్ ఎవర్ యూ స్పెండ్, బికాస్ వీఆర్ స్పెండింగ్ ఫర్ ద మూవీ టు మేక్ ద ఫిల్మ్ లుక్ గుడ్ ఆర్ విచ్ ఎవర్ వే వీ వాంట్ ఇట్ టు. సో ఆ కాన్సెప్ట్లో నా మైండ్ సెట్లో అలా ఉంటుంది. ఎనీథింగ్ ఐ డూ, మై మైండ్ ఈజ్ ఆల్వేస్ క్యాల్కులేటింగ్ ఇన్ దట్ వే. ఇట్ షుడ్ బి వాల్యూ, ఇట్ షుడ్ బి వర్త్ ద కైండ్ ఆఫ్ మనీ వీ స్పెండ్ అని అదే రాజశేఖర్ చెప్పారు. అండ్ తర్వాత శాస్త్రి గారు లిరిక్స్ అనేది చాలా చాలా అవుట్ ఆఫ్ ద వే హెల్ప్ చేసినాయండి. కెనాట్ ఆయన గురించి చెప్పేంత మ్యాథ్స్ నాకు లేదు. ఆయన అవుట్ ఆఫ్ ద వే ఈ హెల్ప్ అస్. అంటే శాస్త్రి గారి గురించి మాట్లాడాలంటే ఇట్ టేక్స్ అ లాంగ్ టైమ్, బికాజ్ వెరీ ఆయన అంటే నాకు విపరీతమైన ఇష్టం. అండ్ హీ ఆల్సో వెంట్ అవుట్ ఆఫ్ ద వే టు హెల్ప్ మీ అండి. నిజంగా హెల్ప్ అనే చెప్పాలి. సో ఇట్స్ అ వెరీ ఎమోషనల్ థింగ్. ఆయన వెన్ ఈ పాస్ట్ ఆల్సో ఐ ఫెల్ట్ వెరీ వెరీ బ్యాడ్, ఎందుకంటే జస్ట్ కపుల్ ఆఫ్ డేస్ ముందర ఆయనతో మాట్లాడాను. బట్ ఐ మిస్ హిమ్ అండి నిజంగా. మళ్ళీ నేను ఫిల్మ్ చేస్తాను, బట్ ఆ సినిమా చేసినప్పుడు ఫస్ట్ నా మైండ్లోకి వచ్చేది ఆయన లేరే అనే ఫీలింగ్ ఫస్ట్ వస్తుంది.